అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. కావాలని నన్ను టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మిమ్మల్ని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది అని చెప్పి మీరు చెప్తున్నారు. పర్సనల్ గా తీసుకొని అనేక ఇష్యూస్ థెరపీకి తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. జగన్ గారి టార్గెటా, పెద్దిరెడ్డి గారి టార్గెటా చంద్రబాబు నాయుడు గారి కంటే? జగన్ గారు టార్గెట్, పెద్దిరెడ్డి టార్గెట్. కాకపోతే జిల్లాలో ఉన్నాను నేను, ఆయన సొంత జిల్లాలో. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పనిచేశాము గత ఎన్నికల్లో కానీ అంతకు ముందు కానీ. ఎప్పుడు కూడా వారికి మాకు ప్రత్యర్థి రాజకీయాలు ఉంటాయి తప్ప సానుకూలంగా ఎప్పుడు కూడా లేము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అధికారంలోకి వచ్చాడు. మరి కోపం కట్టలు దించుకొని మా మీద రియాక్ట్ అవుతూ ఉన్నాడు. సామాన్యంగా సహజంగానే ఉంటుంది, దాన్ని మనం ఎదుర్కోవాలి. రైట్. అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవటము, గత ప్రభుత్వంలో ఇన్ని అరాచకాలు జరిగాయని చెప్పడం అనేది కామన్ అయిపోయింది. కానీ ఇక్కడ పర్సనల్ అటాక్స్ వరకు వెళ్ళి చంపటము, అనేక దాడులు చేయటము, విగ్రహాలు పగలకొట్టడం, ఈ ఇష్యూస్ అన్ని చూస్తున్నప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే మాటకి మీ సమాధానం? రాజకీయ పరిస్థితులు అనే దానికంటే ఒక శాంతి భద్రతలు అనేది పక్కదో పట్టింది. పోలీసు వ్యవస్థ అంతా కూడా కుప్పగూలిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో అధికారులందరూ కూడా విలువెల్లాడిపోతున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏమో కక్ష సాధింపు చర్యలకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. మరి మీరంతా కూడా చూశారు, మా నాయకుడి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా మేము ధర్నా చేశాము. అక్కడ వీడియోలన్నీ కూడా దేశ రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకులకి అందరికీ కూడా చూపించడం జరిగింది. వారు కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ మీడియాకంతా కూడా అవన్నీ కూడా చూపడం జరిగింది. మరి ఇంత దారుణంగా బీహార్లో కానీ ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఇంతవరకు జరగలేదనేది ప్రతి ఒక్కరి ఆలోచన కూడా. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటానికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, నా మీద చాలా బాధ్యత ఉంది, ఇవి అమలు చేయాలి అంటే లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ నీడ్ అవసరం ఉంది అని చంద్రబాబు నాయుడు పదే ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. మొత్తం డబ్బా పెట్టని ఖాళీ చేసేసింది వైసీపీ ప్రభుత్వం. అంటే సంక్షేమ పథకాలకే ఇచ్చేసారు, ఇంకా అమౌంట్ ఏమీ లేకుండా చేసేసారు అనేది ఎలా క్లెయిమ్ చేసుకుంటుంది వైసీపీ దీన్ని? ఈరోజు మనం పరిస్థితి చూస్తే 2019 ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం 2024 దాకా కూడా. దాంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది, ఆ రోజు కేవలం 100 కోట్లతో మనం రాష్ట్ర ఖజానాను తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు 1000 కోట్లతో రాష్ట్ర ఖజానా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి అప్పగించారు. మరి ఆయన సూపర్ 6 హామీలు ఇచ్చాడు. మరి ఎందుచేత హామీలన్నీ కూడా ఆయన అమలు చేయడానికి సంకోచిస్తా ఉన్నాడు? ఎంచేత అన్ని కూడా పోస్ట్పోన్ చేయడము లేకపోతే వదిలేయడం చేస్తా ఉన్నాడు? మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఓకే, చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాంటి ఒక నాయకుడిని సైట్ చేస్తే, లేదంటే తనని కొంత తక్కువ చేస్తే రాజకీయంగా నాకు తిరుగుండదని ఒక భావన కనిపిస్తుందా? లేదు అంటే గతంలో నిజంగానే మీరు తప్పులు చేయటం వల్లనే ఇప్పుడు ఎత్తి చూపిస్తున్నారని? ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఇందాక నేను మీడియాలో చెప్పాను, మేమేం కూడా తప్పు చేయలేదు. ప్రత్యేకంగా మా జిల్లా ప్రజలకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళందరికీ కూడా నా వ్యక్తిత్వం గురించి బాగా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఏదైనా రాజకీయంగా మామూలుగా ఒక పార్టీ తరఫున పనిచేస్తాం తప్ప ఎప్పుడు కూడా ఇండివిజువల్గా వ్యక్తిని తీసుకొని అతని క్యారెక్టర్ హననం చేయడం కానీ, మరి ఆ వ్యక్తిని టార్గెట్ చేసి కేసులు ఇరికించడం కానీ, ఇది ఎప్పుడు కూడా మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేయలేదు. చంద్రబాబు నాయుడే కాదు, ఏ వ్యక్తి మీద కూడా చేయలేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా ఈ ఆలోచనతో ముందుకు వచ్చాడు కాబట్టి తప్పకుండా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం. రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలియజేస్తాం, మేమేం తప్పు చేయలేదు, ఏదైనా తప్పు చేస్తుంటే శిక్షకు అర్హులు. అదే కాకుండా ఏ కేసులు పెట్టినా కూడా అవన్నీ కూడా తప్పుడు కేసులు అనేది కూడా నిరూపిస్తాం రాష్ట్ర ప్రజలకు అని చెప్పి తెలియజేస్తూ ఉంటాం.
సార్ యాక్చువల్గా నాయకులే ఇంత ఇబ్బందులు పడుతున్నారు, కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు, అరెస్టులు అవుతున్న పరిస్థితి. కార్యకర్తలకి ఇలాంటి సమయంలో ఎలాంటి భరోసా ఉంటుంది, ఎలాంటి ధైర్యం ఉంటుంది మీతో కలిసి పనిచేయడానికి? కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మద్దతును ఇస్తా ఉన్నారు. దాంట్లో ఎలాంటి ఇది లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి. మీరే చూశారు, సీట్లు తక్కువ వచ్చినా కూడా మాకు 40% ఓట్లు వచ్చాయి. కాబట్టి మా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు, పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే కార్యకర్తలందరూ కూడా చాలా మంది ఉన్నారు. అయినా కూడా మొక్కవని ధైర్యంతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడుతూ ఉన్నారు. సార్ 40% ఓట్ బ్యాంక్ గురించి పదే పదే అనేక సందర్భాల్లో జగన్ గారు కావచ్చు, మీలాంటి సీనియర్ లీడర్స్ మాట్లాడుతున్నారు. రాబోయే 5 ఏళ్ళు దాన్ని అలాగే కంటిన్యూ చేయటం కాదంటారా? అది తప్పకుండా నిలబడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే మా ఓట్లు చెక్కు చెదరకుండా నిలబెట్టేదే కాకుండా మాకు విజయానికి కావాల్సిన ఓట్లు కూడా చంద్రబాబు నాయుడే మాకు ఇస్తాడు. ఎంచేతంటే ఆయన హామీలు నెరవేర్చడంలో విఫలం అవడం కానీ, ఆయన దౌర్జన్యాలు పెచ్చుమీరిపోవడం కానీ, ఆయనకు సహించరాని కోపము, ఆవేదన, కుట్ర అన్నీ కూడా ప్రతిపక్షాల మీద అవన్నీ కలిసి తప్పకుండా మాకు అత్యధిక మెజారిటీ సాధించే విధంగా చంద్రబాబు నాయుడే దోహదపడతాడు. జగన్ గారికి సెక్యూరిటీ విషయంలో అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, హైకోర్టుకు కూడా వెళ్ళారు. ఎలా చూడాలి ఈ ఇష్యూని? నిజంగానే కావాలని చేస్తుందంటారా ప్రభుత్వం? ఒకవైపు నిజంగానే కావాలని చేస్తుంది. ఎందుకంటే మా నాయకుడికే కాదు, మాలాంటి వారికి కూడా, నేను 7 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను, మంత్రులుగా పనిచేశాను, సీనియర్ నాయకుడు అని మీరే అన్నారు. మరి మాలాంటి వాళ్ళకు కూడా 1+1 సెక్యూరిటీ ఇవ్వడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మేము కూడా కోర్టుకు వెళ్ళాము. అంటే జగన్ గారు మొన్న మాచర్లకు వెళ్తున్నప్పుడు కారులో నుంచి బొద్దింకలు వచ్చాయి, పురుగులు వచ్చాయి అని చెప్పి అన్నారు. అది వాస్తవమే అంటారా? అది వాస్తవం కాబట్టి ఆ బండి దిగి మామూలు బండిలో వెళ్ళాడు. మీరంతా కూడా గమనించుంటారు. అది ఎందుకు పనిచేయని ఒక బీపీ అంటే బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు. మరి అలాంటి దాంట్లో ఎలా ఆయన ప్రయాణిస్తాడు? మరి అందుచేతే మామూలు వెహికల్లో వెళ్ళాడు, క్షేమంగానే తిరిగి వచ్చాడు. రైట్ సార్, ఈ రికార్డుల ధ్వంసానికి సంబంధించి అసలు ఎందుకు ఆ ఇష్యూని లేవనెత్తాల్సి వచ్చింది? నిజంగానే రికార్డుల ధ్వంసం అంటే రికార్డులు ధ్వంసం జరిగిండొచ్చు. అది ఎవరు చేశారు, ఏం చేయలేదు అనేది కూడా ఆలోచన చేయకుండా, ఫోరెన్సిక్ నివేదిక రాకుండా, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్వయంగా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి చెప్పడం అనేది, పెద్దిరెడ్డి వీళ్ళు చేశారు అని చెప్పి చెప్పడం అనేది, ఆయన ఊతం ఇస్తా ఉన్నాడు. ఈ పెద్దిరెడ్డి మీద ఈ కేసు మోపండి అని చెప్పి. మరి ఆ విధంగా కాకుండా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రెవెన్యూ రికార్డ్స్ మిగతా డిపార్ట్మెంట్ల కంటే భిన్నంగా ఉంటాయి. తహసీల్దార్ ఆఫీసులో ఆ మండలానికి సంబంధించి ఉంటుంది, డివిజన్కి సంబంధించి ఆర్డీఓ ఆఫీసులో ఉంటాయి, జిల్లాకు సంబంధించి కలెక్టరేట్లో ఉంటాయి, రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్లో ఉంటాయి. సేమ్ రికార్డు. మరి ఈ మధ్య ఇంకా ఇవన్నీ పెట్టారు కాబట్టి కంప్యూటరైజేషన్ ఇవన్నీ కూడా వాటిల్లో కూడా నిక్షిప్తమై ఉంటాయి. మరి ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడేదో జరిగిందని చెప్పి పోతే దాన్ని వాళ్ళే చెప్పారు, రీట్రీవ్ చేశాము, అన్ని రికార్డులు కూడా అక్షేమంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. మరి ఏమి కొంపలు మునిగాయని చెప్పి హెలికాప్టర్లు డీజీపీని పంపించి ఇదంతా చేశా అంటే డైవర్షన్ పాలిటిక్స్. రైట్ సార్, మీరు చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు నిజంగానే టీటీడీని నిర్లక్ష్యం చేశారా? గత ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. చివరికి స్వామివారి ఒక వజ్రపు ఉంగరం కూడా ఒక జడ్జికి గిఫ్ట్ గా జగన్ ఇచ్చారు అనే వార్త చాలా సంచలనం కలిగించింది. అలాంటి దుశ్చర్యకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడాడు. వారికి క్రిస్టియానిటీ మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ హిందూయిజం మీద కూడా ఉంది. హిందూయిజాన్ని గౌరవించేది కాదు, ఆయనకు భక్తి ఉంది. దేవాలయాలన్నీ కూడా సందర్శిస్తాడు, స్వాములందరినీ కూడా పీఠాధిపతులందరూ కూడా కలుస్తాడు. అదే కాకుండా మీరు చూశారు, సుందరీకరణ పేరుతో అనేక దేవాలయాలన్నీ నేలమట్టం చేస్తే విజయవాడ పట్టణంలో అవన్నీ కూడా పునర్నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఎమ్మెల్సీగా బొత్సగా నిలబెట్టారు. ఎలా ఉంటుంది సార్? ఎంత ధీమాతో ఉన్నారు? ఎందుకంటే ఎలక్షన్స్ చాలా జరిగి కొన్ని రోజులు, ఇంకా 3 నెలలు కూడా కంప్లీట్ చేసుకోలేదు. అయినా మాకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా బోచా గారు మంచి మెజారిటీతో గెలుస్తారు.
పక్కా. పక్క ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ మొన్న వచ్చిన రిజల్ట్ ఒకసారి